హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జేపీఎల్ కిచెన్. ఈరోజు వీడియోలో ఉప్మాని చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉప్మాని కష్టంగా కాకుండా ఇష్టంగా తినేటట్లుగా అయితే ఈ ప్రాసెస్లో అయితే చూపించబోతున్నానండి. బయట పెళ్లి భోజనాల్లో చేసే ఉప్మా చాలా బాగుంటుంది కదా, అంతే టేస్టీతో అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. మరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా బొంబాయి రవ్వని ప్యాన్లో వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని కొన్ని పల్లీలను యాడ్ చేసుకొని ఈ ఫ్రై అయిన తర్వాత ఒక 10 జీడిపప్పులను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పిరికిడి కరివేపాకు వేసుకొని దీన్ని కొంచెం సేపు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, అలాగే పచ్చిమిర్చి అండి, ఒక 5-6 పచ్చిమిర్చి కారానికి తగినట్లుగా ఇలా చీల్చి వేసుకున్నాను. ఇప్పుడు సన్నగా కట్ చేసిన ఒక పెద్ద టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకున్నాను. ఈ ముక్కలు మగ్గటం కోసం కొంచెం సాల్ట్, అలాగే కొంచెం పసుపును కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. క్యారెట్ ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ క్యారెట్ని అన్నిటి కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఈ వెజిటేబుల్స్ అన్నీ కూడా ఫ్రై అయ్యేటట్లుగా కొంచెం మెత్తబడి ఉడికేటట్లుగా మూత పెట్టుకొని ఉడికించుకున్నానండి. ఇప్పుడు ఉడికిపోయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బొంబాయి రవ్వను కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఆయిల్లో కలుపుకుంటున్నానండి. ఇప్పుడు ముందుగానే వాటర్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. 1 కప్పుకి 4 కప్పుల వాటర్ అండి ముందుగానే వేడి చేసి పెట్టుకున్నాను. వాటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని ఇప్పుడు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి టేస్ట్కి తగినట్లుగా. ఆ క్లిప్ అయితే మిస్ అయిందండి, అందుకనే నేను చూపిస్తున్నాను. సాల్ట్ని కూడా ఇదే టైంలో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం దగ్గర పడిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఇప్పుడు 1 స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని ఒక పిరికిడి సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుంటే మన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుంటే ఉప్మా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే పిల్లలు చూడంగానే ఉప్మానా అని ఫీల్ అవ్వకుండా ఇలాగా ఒక గంటతోనైతే నేను చూడంగానే అట్రాక్ట్గా ఉండేటట్లుగా అయితే సర్వ్ చేసుకుంటున్నానండి. పిల్లలు మరి ఇలా చూడంగానే వాళ్ళకి తినాలి అనిపించే విధంగా మీరు కూడా ఇలా సర్వ్ చేసి పైన కొంచెం క్యారెట్ తురుమును కూడా యాడ్ చేసుకున్నారంటే చూడటానికి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఉప్మాని కష్టంగా కాకుండా మీరు ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారండి. దీనిలో మనం యాడ్ చేసుకున్న వెజిటేబుల్స్ విత్ జీడిపప్పులతోటి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. దీన్ని ఇలాగా ఒట్టిగా అయినా తినొచ్చు, లేదా పల్లి చట్నీ కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకొని ఈ 2 కాంబినేషన్స్తో తిన్నారంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీరు కూడా ఇదే ప్రాసెస్లో ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.